ఉండే చిప్రియా రోడ్ మీద క్రాస్ రోడ్ కాడ గుర్తుపట్టను యూట్యూబ్ లో గుర్తుపడుతుర్రా నిన్ను నలుగు పెడుతురు పెట్టి హల్దీ ఫంక్షన్ మెట్లు ఎక్కేటో నీ లిఫ్ట్ ఎక్కుతున్నా సరిపో వారా నీకు దొరికింది కొడుకుని 2000 రూపాయలు బట్టానికి మొన్ననే బిల్డ్ చేసి కొత్త బిల్డ్ కేసీఆర్ 4 సార్లు ఇదొకసారి అంటున్నావు 4 సార్లు బతుకు జట్కా బండి డ్రైవర్ ఆ పైపులు గుంజనికి హైదరాబాద్ పైప్ నేర్పిస్తున్నాడే ఇడ్రాబాయ్ పైప్ నేర్పిస్తున్నాడే ఇడ్రాబాయ్ చిన్నపిల్లల నిప్పులు పెట్టిన ఈడ ఏం పాన్ షాప్ అని ఉందన్న కాజా పాన్ షాప్ 48 రూపీస్ ఇదేందన్నా అరే బాబు ట్రాన్సాక్షన్లు 38-48 ఉండే డైరెక్ట్ మంగం వాచ్ లాంగ్ వాక్ ఫ్రాక్స్ పికో ఫాల్స్ అరే నీ అబ్బా తీసుకుని 48 రూపాయలు ఏంటంటే 2 సిగరెట్లు 30 రూపాయలు ఒక 10 రూపాయల క్యాంప్ 8 రూపాయలు స్టఫ్ మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు చెప్పినప్పుడు నాకు సిగరెట్ తాగిపించి క్లీనింగ్ షాంపూ చేయలు అడుగుతుండే ఇప్పుడు ఏం లేను 10th అయిపోయింది పెద్దోని నా ఈడు చిన్న పోరోడు దాని 7 వరకు వేసామని పోరోని తీసుకొని పోతా నేను సిగరెట్ ముట్టేసి 3-4 సార్లు చూస్తాడు నేను లేనప్పుడు ట్రై చేస్తాడు అంతే షార్ట్ ఫ్లాష్ మ్యాన్ అయితే దినాకర్ గాడు చాలా తప్పులు చేస్తుండు రోడ్డు పైన అని చెప్పినాం అరే ఇట్లాంటివి రోడ్డు పైన వేయకరా ఏదైనా ప్రైవేట్ ప్లేస్ లో చేసుకోరా ఏం చేస్తున్నా అని చెప్పింది నాకు ఫోన్ చేస్తే ఒక నిమిషం బండి ఆఫ్ నాకు ఫోన్ చేసి ఏమన్నా తెలుసా ఫోన్ చేసి నువ్వు అంటే భయం తెప్పియాలా నేను ఉండే చిప్రియా రోడ్ మీద క్రాస్ రోడ్ కాడ గుర్తుపట్టను యూట్యూబ్ లో గుర్తుపడుతుర్రా నిన్ను అరే అన్నం తింటున్నాను అన్ని అబద్ధాలు ఆడి నువ్వు పండబలు ఏం చేస్తున్నావు ఏమో భార్య ఇట్లా దింపొస్తున్నారా బత్తి వస్తుడు వర్రాయడం చూసాడు దినాకరాడు మురారి అని వేసుకొని ఒకసారి అడుగు మనం అడుగు క్లారిటీ ఉండాలి అంటాడు ఇంకో చూడు క్లారిటీతో మాట్లాడాలి మనం సబ్స్క్రైబర్స్ ఇంక నిజం చెప్తే నేను బట్టలు ఇప్పేస్తా చూడు కాదు హలో ఏడుదో ఇంట్లో ఏం చేస్తున్నావు అన్నం తింటున్నా తిని గట్టిగా తిని వస్తురా చూసినావా రెస్పెక్ట్ ఇవ్వాలి ఇంకైనా నాకైనా రెస్పెక్ట్ ఇచ్చి నాకు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ పెడతలేడాడు దినాకరాడు చూద్దాం అరే దినాకరా ఆలోచించురా నీ లైఫ్ ఏడుండరా మెట్లు ఎక్కేటో నీ లిఫ్ట్ ఎక్కుతున్నా సరిపో వారా నీకు ఇప్పుడు మనని 10 మంది గుర్తుపడుతాను అన్నప్పుడు మనం ఏం చేయాలి దాచుకొని వేయాలి ఇది బత్తి కొట్టడం తప్ప కాదా హెల్త్ కాదా మీరే పూరి కార్డియో కొట్టు రాబోయ్ జిమ్ పోయి ఫస్ట్ నువ్వు కార్డియో జిమ్ రాయుడు ముంగడ రాముడు వెనకాల భీముడు అన్న దాడువా ఫోన్ పే హిస్టరీ చేసి ఇంకా అన్ని తెలుసుకుంటా ఎంత తెల్ల అయిపోతుంది ఆయన సిగరెట్ అరే 2 నిమిషాలలో ఏ బ్రాండ్ కొడతాడు ఏమో అవన్నీ తెలుసుకున్నాం దా మనం మైక్ ఏం అడ్వాన్స్ అడ్వాన్స్ చాలా అడ్వాన్స్ అయిపోయింది మనతో అడ్వాన్స్ దాంట్లో పెద్ద అడ్వాన్స్ మెడల్ గిడల్ సాఫ్ అరే దినాకర్ ఇవాళ ఉందిరా నీకు నలుగు పెడుతురు పెట్టి హల్దీ ఫంక్షన్ ఇవ్వాలి అరే ఎంత గలీజ్ ఉంటా చెప్పుర్రా అన్న నువ్వే చెప్పానా ఎవరైనా చూస్తే తెలిసిన తాగకుర్రి అని చెప్పిన మంచిగా చెప్పిన తాగకుర్రా ఏం చేసినా అని కూడా బయట చేసుకోర్రి ఇట్లా వద్దురా అని చెప్పి కూడా మెల్లవోని దినాకర్ ఇది మీ ఇంట్లో చూసినా కూడా నాకు ప్రాబ్లం కాదు ఎందుకంటే మీ మమ్మీ బాధపడుతుందిరా ఆలోచించాలిరా బండి దూరం పెట్టు మస్తు సార్లు ఆలోచించి చెప్పాలి నేను నడువా ఫోన్ ఏం చేయాలి బంద్ ఉందిరా అది బంద్ ఉంది జల్దీరా ఇది పట్టుకో జిబిరా ఐ యామ్ ది సిటీ రోని నాకే కూర్చుంది ఇది పాన్ షాప్ ఇదే పాన్ షాప్ ఇదే దొరికింది అన్నం తింటున్నా అని చెప్పాలి
నువ్వేం రా బట్ట నువ్వు మంచిగా ట్రైన్ లో డ్యూటీ చేసుకోక ఎందుకు రానికి ఇవన్నీ ఇంత తిరిగి నువ్వేమనుకుంటున్నావు అంటే 4 మాటలు చెప్పంగా నువ్వు జాలి చూపించినావు చెప్ప ఛానల్ లాగా పట్టుకొచ్చి ఇజ్జత్ తీసుకున్నావు మళ్ళా దొంగతనం చేసి దొంగ అరే నువ్వు పార్చుకుంటలకి వెళ్ళి అవసరమా ఏ ఒక చాపాడు ముంగడ రాముడు వెనకాల భీముడు 3 తలల కలకాయడు వంతోటానికి అంతోటి ఇంక చెప్తాడు మనోడు తాగుతున్నా నిజం చెప్పు తీసుకొచ్చింది మస్తు కొడతాం తాగినాడు తాగి 2 రోజులు ముట్టిస్తున్నట్టు 2 కిలో అన్నం తిని అన్నం తిన్నావు కదా అన్నం వాసన ఏం కూర 2 కిలో అన్నం తింటూ పైపులు తాగుతాడు వాసన వస్తుంది బాబు నాకుంటా ఏకుంటే ఏమ్రా వస్తున్నా వేస్తురా నా కొడుకుని వెయ్యండి పద్ధతి కాదురాబాయ్ ఏం పద్ధతి అరే అంటే రా లేకపోతే లేదు రాబోయ్ ఇంత కూడా సిగ్గు లేదు శరం లేదు ఏం లేదు ఎన్నో క్రాస్ రోడ్ లో చెప్పి అని యూట్యూబ్ లో చేసి ఇజ్జత్ తీసుకుంటాడు సిగరెట్ తాగాలి డ్రీమా ఏం డ్రీమా నీకెందుకు రా పార్చుకుంటా పసాంది ఉండక ఎందుకు రా నువ్వు ఇడికి వస్తున్నావు కనెక్ట్ అది ఇద్దరు కనెక్ట్ అయ్యారుగా నువ్వు పార్చుకుంటా పసాంది కూడా ఎందుకు రా ఇడున్నావు చూడు నీ పేరేం అన్నా ఈ రోజుకి ఎన్నిసార్లు వస్తాను నిజం చెప్పు నిజం చెప్పు వస్తానే ఉంటాడానా ఎన్నిసార్లు వస్తాడు అరే సగం జీతం ఈయనే పెడతాడు రేడు సగం జీతం నేను అట్లా పెట్టా జీతం నేను అట్లా పెట్టా ఎన్నిసార్లు వస్తాడు అన్ని చెప్పానా నువ్వు అరవకు గుంజు కొడతా చెప్తున్నా అర్థమైందా ఎన్నిసార్లు ఇద్దరు కలిస్తేనే కనెక్ట్ 2 చేతులు కలిస్తే కనెక్ట్ ఇప్పుడు కనెక్ట్ కాలేడు ఏమ్రా సిగరెట్ ఇచ్చేసా మంచిగా పెట్టుకోరా ఒక పేరుంది కదరా నీకు మంచిగానే పెట్టుకున్నారా బాబు ఇలాగ చప్పరి అన్నాక లేదు నాకు అడుగుదామన్నా అందరిని అడుగుదాం ఆగురా ఒక నిమిషం అన్నా ఎన్నిసార్లు వస్తాడన్నా రోజు 4-5 సార్లు వస్తాడు ఒకసారి అంటున్నావు నువ్వు 4 సార్లు అంటున్నావు వాడి నమ్మాలి కెమెరాలు ఉన్నాయి చెక్ చేద్దాం కెమెరాలు ఉన్నాయి చెక్ నువ్వు అయితే అబద్ధం ఆడవు కదా ఎందుకు ఆడతారు అమ్మేటోళ్ళు 4 సార్లు వస్తాడా ఎన్ని పైసలు ఖర్చు చేస్తాడు రోజు జీతం ఇన్నే ఇక మొత్తం ఇక కనెక్ట్ మార్బుల్ ఖాతా ఉందా మన ఉంది ఖాతా చూపి ఒకసారి ఖాతా చూపి గమ్మురా కూర్చో అన్నా ఈ పేరు ఉంది దిన్ను బాయ్ ఎన్ని అలా ఉన్నాయి 509 అంట 25 రూపీస్ అంట 18 అంట అయ్యా 300 పేడ్ అంట 200 ఆన్లైన్ 2000 ఏంది ఇది 2000 రూపాయలు 2000 రూపాయలు బట్టానికి మొన్ననే బిల్డ్ చేసి కొత్త బిల్డ్ కేసీఆర్ పట్టుకొచ్చింది చాప నీ దందా ఖరాబ్ చేయన్నా ఒకసారి ఈ ఫోటో తీసుకో ఈ ఫోటో जिंदगी जी रहा अच्छा जियो अरे मैं जीरू रे तू अच्छा जियो अरे तू पहले आवाज मत कर అవతరం జలాన్ సుండిడు నేను తాగలే ఫోటో తీసుకున్నా అన్నా సారీ అన్న మీ షాప్ కి వచ్చి ఇట్లా గలీజ్ చేస్తే సారీ అన్న ఏమనుకో 4 సార్లు వస్తానని దానికి 4 సార్లు ఒకటేసారి గ్రౌండ్ కాడికి పోయి ఇన్ ఫోన్ పే హిస్టరీ అవన్నీ చూసి మసాజ్ ఇప్పుడు మాలిష్ ఉంటాడు మనోడు కరా అరే కరా మురారి కర్రా ఎవరు బట్టలు ఇప్పుర్రా అరే రుబాబ్ మాట్లాడకు చేసినే తప్పు చెప్పేది నేను అరే కర్రా నడువైరా అర్థమైందా నీకు సిగరెట్ ఎవరు నేర్పించారు సిగరెట్ ఎవరు తాగనీకి వచ్చింది మనం తోటి రాబోయి కానీ నేర్పించింది అరే తప్పంతింది ఎందుకు తెలుసా ఇంతన బండి ఉంది ఇంతన లేదు సిగరెట్ తాగాలంటే సిగరెట్ తాగాలంటే నువ్వు విలువాలిగా
వీడిని పిలిచి వీడి ఇంత మీద వేస్తుంది. మనోడే నా దగ్గరకు వస్తాడు, చాయ్ తాగుదాం అదే అంటే చాయ్ తాగుతాడు, మనోడు కనెక్ట్ నువ్వు అబద్ధం ఎందుకు ఆడినావు నాతోనే? దేనికి అబద్ధం? అన్నం తింటున్నా. అరే గోరా వీడియో టైం కి అని అంటే టొబాకో నీకు తినేసిన ఆల్రెడీ అప్పుడే. నువ్వు ఫోన్ చేసేటప్పుడు చేయగడి చేసిన నేను తిన్నా అని చెప్పినా చేయగడి చేసిన అప్పట్లో కూడా మనోడు వచ్చి తాగుతాడు అది అడుగు. తాగుతాడు అమ్మో పైపులు నీళ్ళ పైపులు లెక్క తాగుతావా? నిజం కెమెరా పెట్టిన పిల్లల నిప్పలు పెట్టినా రెడ్ హ్యాండెడ్ గా దొరికితే వీడియో కోట్ కాదు ఇది. రెడ్ హ్యాండ్ కూడా దొరికితే వీడియో చేయమని నేను రెడ్ హ్యాండెడ్ ఇప్పటిదాకా మనోడు రెడ్ హ్యాండెడ్ అవుతాడు. మనోడు సిగరెట్ ఇచ్చిండు. చాయ్ తాగినా ఏమని ఫోన్ చేసి నిజం తాగడంటానా? ఇక్కడ రా పని ఉంది అంటే వచ్చినారు అంత. పని ఉంది అని అంటే ఏం పని? అరే ఆగరా డాన్సర్ ఏం పని చెప్పు అన్న. ఈడన్నా అసలు అరే ఇట్రా ఇట్రా అరే నువ్వు పిలిచిన వస్తా ఈయన పిలిచిన వస్తా డాన్స్ పిలిచిన వస్తారా? పైపులు గుంజానికి ఎవరు పోయి రా పైపులు పైపులు గుంజానికి ఆదరాబాయ్ పైపు నేర్పించినోడే ఇటు రాబాయ్ పైపు నేర్పించినోడే ఇటు రాబాయ్. నేను కుల్ల చెప్తున్నా నేర్పించినోడే. ఫస్ట్ ఏమన్నాడు బెటే 2 ఏళ్ళు ఇట్లా అత్తుకుంటే రా బై దాని ఇట్లా జరుపు మధ్యలో కట్టిరికి అగ్ని ముట్టి రాదు ఆటోమేటిక్ పొగ వస్తూనే ఉంటది అన్నాడు. ఇది ఎట్లుంటా అని చెప్పి నేను అట్లా చేసిన. నేర్పించి పక్క జరిగిండ్రా బయట ఖరాబ్ అయిపోయి అని చెప్పి. నువ్వు ఖరాబ్ అయిపోవాలంటే ఖరాబ్ అయిపో ఒకటిదాయి ఖరాబ్ అయితే నేను అందుకనే మనోడు ఇచ్చిండు. చాయ్ తాగేసి వచ్చిన. నీ ఫోన్ పే ఇస్తుంది. అరే నమస్తే చెప్తున్నా ఈయన పేరు దినాకారు. ఇలా మమ్మీ డాడీతో అబద్ధాలు మాట్లాడు పెద్ద అబద్ధాలు ఇంక ఎన్నిసార్లు కొట్టినా నిజం చెప్పాడు. నేను నేర్పించిన అంటే చచ్చిపోయిన చంపే నేను నేర్పించిన అంటే రేపటి దినం మీద ఇప్పుడు నేను నేర్పించిన అంటే రేపటి దినం మీద నోట్లో పెడతా తింటాడా? ఏమన్నా ఏళ్ళు పెడితే ఇక్కడ ఎండ పెడితే నాకడనే సలాడీడు మనకి చెప్తుండే మన ఇంట్లో లేనప్పుడే నేను కాదు నువ్వేమరా బట్టాను లక్కుని 4 చిల్లీస్ లో 83 కి ఏమొస్తాయి? 4 చిల్లీస్ లో 83కి చాయ్లు బిస్కెట్లు పార్సల్ గోదాంలకి గోదాంలకి. ఓకే వెంకటేశ్వర కిరాణాల 50 రూపీస్ ఏం చేసి అదే టైడ్ ప్యాకెట్ తీసుకున్నా సర్ఫెక్చల్ ఏరియాలో టైడ్ తీసుకుంటా టైడ్ అని ఉంటా నీకు. ఉదయ్ షాప్ లో 65 రూపాయలు పెట్టి ఏం అన్ని పైపు అన్ని. ఒక సిగరెట్ ఎంత? కనెక్ట్ ఎంత? 15 రూపాయలు. 33 రూపీస్ ఎందుకు కొట్టి? 2 బుమ్మార్లో అగ్గిపెట్టేయా. అన్ని మీరు అనుకుంటే నేను చెప్పింది. బాయమ్మ కిరాణా జనరల్ స్టోర్ బాయమ్మ కాడ ఏం తీసుకుని 48 రూపాయలు. 48 రూపాయలు ఏంటంటే 2 సిగరెట్లు 30 రూపాయలు, ఒక 10 రూపాయల క్యాంప్, 8 రూపాయలు స్టఫ్. మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం. అయ్యో అవన్నీ తాగేటోడు ఎట్లా చెప్తుండ్రా? తాగేటోడు ఎట్లా చెప్తుండు? నేనెట్లా మన తాగినోడు ఎట్లా తాగనోడు ఎట్లా? సరే సరే ఉదయ్ షాప్ లో 18 రూపాయలే కొట్టిర్రు. 18 రూపాయలు ఏంటంటే పెద్ద అడ్వాన్స్ దేనికి 18 రూపాయలు? సరేనా? అరే ఇజ్జత్ కాదురా అన్న. ఇన్ని చూడు నన్ను చూడనా? తాగినోడు ఎట్లున్నాడు తాగనోడు ఎట్లా ఇటు చూడు చెప్పినా 90 అన్న పార్చుట్టలో పొద్దునే కళ్ళు అవుతారు అట్లా లేడా? నేను చూడు బరబ్బర్ దినాల గుండ్లు వేపించుకున్నాడు అట్లా లేడా? ఇడు కుండకు పొక్కలు కొట్టినట్లేడా? బరబ్బర్ చూడాలి. ట్రాన్సాక్షన్ చూపి ఇంకా చూస్తున్నాను. 48 రూపీస్ రాత్రి పూట అర్ధరాత్రి అమ్ముతారన్న సిగరెట్లు. 345 ఉందన్న. 345 అవన్నీ పోనీ అన్న. ఈడ ఏం పాన్ షాప్ అని ఉందన్న. కాజా పాన్ షాప్ 48 రూపీస్. ఇదేందన్న? బతుకు జట్కా బండి అన్న ఇట్లాంటి వాళ్ళు వద్దానా యూట్యూబ్ లో? ఎందుకంటే ఇప్పుడు 10 మంది రోడ్డు పైన. సరేనా నువ్వు చెప్పే ముందు నేను చెప్తాను. మీరు ఇంతసేపు ట్రాన్సాక్షన్ చూసి మీరు మాట్లాడుకుంటే మీ ట్రాన్సాక్షన్ అవి ఉంటారా ఆయన? మీరేమో ఇంటున్నావు
అరే బాబు ట్రాన్సాక్షన్లు 38-48 ఉండే డైరెక్ట్ ఏం 60,000 చెప్పినా 80,000 వింటున్నావు. శ్రీనివాస్ ఏ, జూడియో నేను స్టోన్ అయిపోతున్నాను. బ్యాంగిల్స్ మంగం వాస్ లాంగ్ వాక్ ఫ్రాక్స్ పికో ఫాల్స్ అవి ఉంటాయి మన అన్నా? ఏ బ్రాండ్ తాగుతావు కనెక్టెడ్ అలా నేను ఏం తాగానన్నా అసలు. కనెక్ట్ ఇవన్నీ ఆ ఏమంటారు? కనెక్ట్ memes అన్నా ఇవన్నీ. టూరియాలు తాగుతారు వింటున్నావా? నా కనెక్ట్ ఇగో ఆషాది శత్రు వేయుడు ఉన్నాడు చూడు. కుళ్ళ చెప్తున్నా అన్న తాగుతాడు అన్న ఇగో ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారా నా చిన్న చిన్న పోరలు చూస్తారు గలీజ్ ఉండ చెప్పు గలీజ్ ఉండ ఓవర్ ఇంకా ఇగో ఇప్పుడు మొన్న నేను తాగినప్పుడు వీడియో ఎందుకు పట్టుకొచ్చినావు? ఎందుకంటే అవు తాగద్దు అని పోనీ అని నేను ఇంట్లో- మొన్న ఏం చెప్పినా? సరే సరే మీరు అందరు ఇట్రండి ఒకటి అడుగుతా ఇంట్లో సిగరెట్ తాగరా? ఆగురా అన్న ఆగురు ఇంట్లో అలా సిగరెట్లు తాగుతారు కదా పోరలు అలా ఎట్లా పట్టుకోవాలన్నా అదే ఇగో వాసన చూడాలన్న ఫోన్ పే గూగుల్ పే హిస్టరీ వాసన చూడాలా చూస్తాం వాళ్ళు ఏం చేస్తే చెట్టు ఉంది అన్నదాన్ని నలిపి కథ మాన వస్తలేదని అయిపోయిందని అంటారు. ఇవన్నీ చెప్తున్నాడు అన్న చెప్తున్నాడు మరి ఇంతసేపు వీడియో చెప్పినప్పుడు ఏమన్నావు? నాకు సిగరెట్ తాగిపించి క్లీన్ షాంపూ చేయలు కడుగుతుండే నాకు టైర్ సార్ పిచ్చి సరే అడిగి ఏం చేయాలి చెప్పు ఏం చేయాలి చెప్పు ఏం చేయాలి వద్దుగా యూట్యూబ్ లేడు ఇంట్లో అలా సిగరెట్లు తాగి దొరకరు కదా దొరకాలంటే అలా ఏం చెక్ చేయాలి అలా ఏం లేదన్నా 2 నిమిషాలు మామూలుగా మాట్లాడాలా మనం మెల్లగా. అరే కాదు రామున్నా ఇటు చిన్నప్పుడు ఇట్లా తాగిండు. వాళ్ళ ఇంట్లో అడుగుతారా అరా అట్లా లేదు, మనం అడగాలరా, మనం దొరకమంటారా? ఏం చెప్తారు అన్న వాళ్ళ పేరెంట్స్ ఒకటే చెప్తున్నా అన్న గుడ్డిగా ఇట్లా ఫోన్ పే గూగుల్ పే హిస్టరీలు ఉంటాయి అవి చెక్ చేయాలా నేను 12 రూపీస్ ఇంకా పాన్ షాప్ లను వచ్చేసాయి డైలీ రెగ్యులర్ ఉంటాయి ఇక మీకు తిరకాస్ గిరికాస్ 40-50 అని కొడతారు కదా ఊకే ఏడ కొడుతురా చూసుకోవాలి ఎందుకంటే అది వాళ్ళ స్పాట్ అది వాళ్ళ స్పాట్ ఒకవేళ ఎక్కువ కొట్టినా అని కూడా అర్థం చేసుకోవాలి మనం అన్నే ఇంకేంది తెలుసా అన్న పొద్దున లేవంగానే బ్రష్ ముఖం నడుకొని బయటికి వెళ్ళిపోతారా చాయ్ తాగి ఒక సిగరెట్ తాగి వస్తారు వాళ్ళని పట్టుకోవాలి మెయిన్ రాగానే వాసన చూడాలి గమనించాలి ఫస్ట్ అరే మనం మీరు ఇంత మాట్లాడుతుర్రా మీరు చెప్తూ డిస్ప్లేలో చెప్తురు మీరు. అరే మేము చేసి గమ్మునున్నాం ఏం చేసి అవన్నీ బంద్ చేసుకొని ఓ మీరు ఏం చేసిర్రా? ఇంటర్ ఏజ్ లో మేము చేస్తుండే అన్న గౌతమ్ చూపిస్తేనే లోపల పోయి టాయిలెట్ పోసి వస్తుండే నేను కాలు ఉంటాను అది ఇట్లా అలవాటు చేస్తారా సిగరెట్ అన్నా ఒక్కళ్ళు చెప్పురు నువ్వు ఇట్రా ఇప్పుడు ఏం లేను 10th అయిపోయింది 10th అయిపోయింది నేను పెద్దోని నా ఈడు చిన్న పోరాడు దారా ఎడవారు వేసామని పోరని తీసుకొని పోతా నేను సిగరెట్ ముట్టేసి 3-4 సార్లు చూస్తాడు నేను లేనప్పుడు ట్రై చేస్తాడు అంతే షార్ట్ ట్రై చేసి ఎట్లా అయిపోయింది చూడు. ఇడే చూడు ఒక మాట చిన్నప్పటికెళ్ళి. మీకు పనిష్మెంట్ అవుతుంది అరే నేను రావాలనుకుంటున్నా అబ్బాయి నేర్పించినట్టు పోయి. నీకెవరు నేర్పించింది మనమే ఇప్పుడు బంద్ చేసినాంగా ఏం బంద్ చేసినావు అన్న? నాకు ఇడే నేర్పించిన నాకు కుళ్ళే చెప్తాను. పనిష్మెంట్ ఇస్తాను నేను పనిష్మెంట్ మీరా భయ్ నేర్పించడానికి బియ్యాలరా భయ్ నువ్వు. నీకెవరు నేర్పించిరా అరే అన్న ఆగురి గుర్రం ఒకటి అలవాటే పిలిచి వచ్చిన నేను బండి లేదంటే నువ్వు తాగుతానంటుండు అన్నా చేసి నేనేం చేయాలి? అరే వన్ వద్దాను ఒక ఛాలెంజ్ అయ్యో, ఈడికి చాలా సార్లు పిలుస్తాడు. డైలీ ఫోన్ చేస్తాడు పొద్దున నేను ఎందుకు ఫోన్ 8:30కి. వీడు ఫోన్ చేసి 5-10 రూపాయలు చాయ్ కడుక్కుంటాడు ఏంది, ఆ? గైస్ వీళ్ళందరూ 5 రూపాయలు చాయ్ కడుక్కుంటాడు. అన్న పనిష్మెంట్ అవుతుందా అన్న ఆ నేర్పించడానికి పనిష్మెంట్ ఉందా? సౌ గుంజిల్ తీయాలి సౌ గుంజిల్ తీయాలి నేర్పించినోడు మీరు తీయాలా? కాదు సౌ గుంజిల్ చీర గిర కట్టుకొని రావాలి నెక్స్ట్ వీడియోలో లైట్ వేసుకొని వస్తాడు నేర్పించినోడు బి. నేను చీర కట్టుకుంటా బరాబర్ అట్లే కట్టుకుంటా. అట్లే చేద్దామా? ఆ, చేద్దాం. నేర్పించినోడు బి నైట్ కట్టాలి. ఇప్పుడు ఏంటంటే మీరు నాకు ఒక్కొనికి ఇచ్చిరనుకో తప్పు చేస్తున్నట్టు మీరు అన్నా. నేర్పించినోడు బియ్యాలా దినాకర్కి నెక్స్ట్ వీడియోలో చీర కట్టిద్దాం అన్న ఇంటికి కట్టియాలి రా బి నేర్పించినోనికి బి. ఆన్కి కట్టిస్తాం చలో, రైట్, ఇద్దరికి కట్టిస్తాం లుంగి కట్టుకొని మీరు చేసి ఫోటో హస్బెండ్ కాదు డ్రెస్సింగ్ చేయాలి. సో గాయస్ దినాకర్ అయితే ఈరోజు సిగరెట్ తాగి అయితే దొరికిపోయాడు ఆయనకి నెక్స్ట్ వీడియోలో అయితే చీర నేను కట్టిస్తా 100% కట్టించి తీసుకొని వస్తాను నేర్పించినోనికి బి కట్టియాలి రా బి చెప్పు. ఏదో ఒకటి చేద్దాం రా బెట్రి డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ద శ్రీధర్ మమ్మీ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి గాయస్.